నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంతమంది ఒక మేయర్‌పై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని, అలాగే కొంతమందికి చెందినటువంటి భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టేశారు అనేది కంప్లెయింట్‌లోని ప్రధానమైనటువంటి సారాంశం. ముఖ్యంగా హైదరాబాద్ ఔట్‌స్కట్స్‌లో ఉన్నటువంటి జవహర్ నగర్, దానికి మేయర్‌గా ఉన్నటువంటి మేకల కావ్య, ఆమెతో పాటు కొంతమంది, అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిపి సర్వే నెంబరు 476, అలాగే 501లో ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకొని అక్కడ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదు అని ఫిర్యాదు. ఇంతకీ ఆ మేయర్‌పై ఫిర్యాదు చేసినటువంటి వారు ఆమెకు సంబంధించిన పార్టీ నేతలే. చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి అంశం ఇది. మేకల కావ్య బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. దేశంలోనే అతి చిన్న వయసులో మేయర్‌గా అయినటువంటి రికార్డు కూడా ఈ కావ్య గారికి ఉంది. తన భర్తతో పాటు తన కుటుంబ సభ్యులు, అత్తామామలు, అలాగే తల్లిదండ్రులు అంతా కలిపి ఈ కబ్జా చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా వీరికి అప్పటి మంత్రి మల్లారెడ్డి సపోర్ట్ ఉండటం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి సొంత పార్టీ వాళ్ళే కంప్లైంట్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది స్థానికంగా. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి భూమిలో ప్రభుత్వానికి సంబంధించి కొంతమందికి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారట గత ప్రభుత్వంలో. కానీ దాన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటం, అలాగే అక్కడ మా భూమి అని కొంతమందితో చెప్పించి అందరూ కలిపి కోట్లాది రూపాయల విలువైనటువంటి భూమిని ఆక్రమించేసుకున్నారు. ఆక్రమించుకున్న తర్వాత ఫెన్సింగ్ వేయటం, దాంట్లో నిర్మాణాలు కూడా చేశారు. ఇది గత 2 ఏళ్లగా సాగుతుంది. అంటే కంప్లైంట్ ఇస్తున్నారు, రెవెన్యూ అధికారులు మేము చూస్తామంటున్నారు, కానీ ఎక్కడా కూడా కనీసం ఆ భూమిలోకి వెళ్ళి సర్వే చేసిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు, దూకుడు పెంచారు. ముఖ్యంగా ఎవరైతే ఈ ఆక్రమించుకున్న వారు ఉన్నారో కబ్జా కోర్లు, వారిపై నిఘా పెట్టి వారికి చెక్ పెట్టాలి అనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు స్థానికులతో కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇది సీరియస్గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. దీని మీద విచారణ జరిపి ఇమీడియట్గా ఎవరైతే, ఎందుకనంటే ఒక వ్యక్తి మీద కానీ లేకపోతే ఒక ప్రజాప్రతినిధి మీద కంప్లైంట్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు. అది కూడా సొంత పార్టీ వాళ్ళే. ఆల్రెడీ గతంలో ఎప్పటి నుంచో ఆమెపై ఆరోపణలు. వారి కుటుంబ సభ్యులంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు, ఎవరైనా వారి మీద చెబితే వారి కుటుంబ సభ్యులంతా వచ్చి ఇంటికొచ్చి మరీ దాడి చేస్తున్నారు అనే కంప్లైంట్స్ కూడా గతంలో చాలా ఎక్కువ వచ్చాయి. కాకపోతే మరి అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏ కాబట్టి ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ వ్యవహారాన్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రెవెన్యూ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇమీడియట్గా విచారణ జరిపి ఒక టీంని ఏర్పాటు చేయండి. ఎవరైతే స్థానికులు అలాగే ప్రజాప్రతినిధులు కొంతమంది ఆ మేయర్పై కంప్లైంట్ చేశారో దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయండి అనే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడంతా ఇదే ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వాస్తవానికి ఒక పార్టీలో ఉన్నటువంటి వారు మరొక నేతపై కంప్లైంట్ చేయడం చాలా అరుదు. కానీ ఇప్పుడు ఈ మేకల కావ్య అంశంలో సొంత పార్టీ బీఆర్ఎస్ నేతలే కంప్లైంట్ చేయటం ఒక ఆశ్చర్యంగా మారినటువంటి అంశం.